గ్రామ సర్పంచ్ల ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సత్యమ్మ రాజుగౌడ్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సత్యమ్మ రాజుగౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఒక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి కోరారు. నాగిరెడ్డిపల్లి ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంచర్ల గోపాల్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రైట్, సర్పంచ్ అభ్యర్థి సత్యమ్మరాజు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీ ప్రచారం గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది? మా ప్రచారం ఒక మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. దయచేసి ఏ ఒక్కరు కూడా మాకు వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరు నాకన్నా ముందు వాళ్ళే లేచి ముందర ఉండి నడిపిస్తున్నారు. ఒక కార్యకర్తలే కాకుండా ఒక ఇంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు ముందుండి నడిపిస్తున్నారు. నేనే కాదు, వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికెళ్ళి మా మాజీ సర్పంచ్ గారు, ఆ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరైనా మా గౌడ్స్ కానీ అన్ని కులాస్తులు ఈ వ్యక్తి ఉంటే మంచోడు, మంచిగా ఉంటాడు, మంచి చేస్తాడు అని వాళ్ళ నమ్మకాన్ని నేను కూడా ముందర నిలబెట్టుకోవాలి అనుకుంటున్నా. ఇంకో విషయం ఏముందంటే ప్రతి ఒక్కరు ఏదో చేస్తాడు, ఏదో పోతాడని అనుకుంటున్నారు. ఏది చేసినా ఈ గ్రామానికి మంచి చేయాల ఉద్దేశంతోనే ముందుండి నడిపిస్తున్నా. అందుకే ప్రతి ఒక్కరు కూడా నాకన్నా ముందు వాళ్ళు లేచి ఏమైనా ఉన్నావా, పోదంపా, ప్రతి ఇంటికి పోదంపా అని ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచులకు, నాతో పాటు ఉన్న మా మాజీ సర్పంచ్ గారికి, ఇక్కడ పెద్దలకు, గ్రామంలో ఉన్న ప్రతి ఆడపడుచుకు, ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూస్తే ఈరోజు ఎంతో నాకు దుఃఖం వస్తుంది. ప్రతిరోజు నేను లేవకన్నా ముందు 6 గంటలకు నా ఇంటికాడికి వచ్చి పోదంపా, ప్రతి ఇంటికి పోదంపా, పద ముందుకు, నువ్వు ఒక మంచి వ్యక్తివి, నిన్ను ముందుండి మేము నడిపిస్తాం అని వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుండి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ప్రతి ఒక్కరు కూడా నీ ఉండాలి, నీతో పాటు మేము ఉంటాము, నువ్వు గ్రామాన్ని అభివృద్ధి చేస్తావు, ఆ నమ్మకం మాతో ఉంది అని ప్రతి ఒక్కరు నాకు స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళు మీరు ప్రజలకు ఓటర్లకి ఓటు కోసం వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు? వాళ్ళకు మీది ఏ సమస్య ఉన్నా నేను ముందుండి నడిపిస్తాను, నేను ముందుండి మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తా, ఒక మంచిగా ఎన్నుకోండి. మన గ్రామంలో మీరు చూడండి, మీకు ఎవరైతే మంచి వ్యక్తో ఆ వ్యక్తిని చూసి ఎన్నుకోండి. నేను చెప్పడం కాదు, మీరు చూసి ఎన్నుకోండి గ్రామాన్ని. గ్రామంలో ఉండే వ్యక్తి ఎటువంటి వాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మంచి చేస్తాడా, చెడు చేస్తాడా, అది మీకే వదిలేస్తున్నా. మీకు మంచోడు అనుకుంటే నాకు ఓటేయండి, లేదంటే ఓటేయకండి అని ఇది ఒకటే కోరుకుంటున్నాను నేను. మీరు ప్రధానంగా గ్రామంలో తిరుగుతున్నారు, ఇప్పటివరకు ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? సమస్యలు గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా మాజీ సర్పంచ్ గారికి వచ్చింది, మాతో పాటుకు వచ్చిన ఇక్కడికి ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరము ఏ సమస్య ఉన్నా అందరం పోయి ఒక 10 ఏళ్ళకి వెళ్ళి కూడా ఏ సమస్య ఉన్నా ముందరికి పోయి ముందుండి మేము ఉండాము అని ప్రతి ఒక్కరికి ముందుండి మేము ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చినాము. ఇప్పుడు అందుకే ఇంతమంది మాకు కూడా ఆదరిస్తున్నారు. మీరు గత సర్పంచ్ పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? గత సర్పంచ్ పరిపాలన మంచిగా ఉన్నందుకే ఈరోజు ఆయన వెనుక మేమంతా ఉన్నాం, మా వెనుక ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి అప్పుడు కూడా మాకు హామీ ఇచ్చిండు. మీ గౌడ్స్ దాంట్లో ఎవరు కూడా సర్పంచ్ పదవి చేయలేదు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఇస్తా అని చెప్పి ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని మాకు కూడా గౌడ్స్ దాంట్లో కూడా ఒక అవకాశం ఇచ్చిండు. దాన్ని కూడా నేను మంచిగా ఉండి చేసుకోవాలని నా ఒక కోరిక ఉంది. అది మీరు ఓట్ల కోసం వెళ్తున్నారు కదా, ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు? వాళ్ళకు ఇప్పుడు ఏదన్నా ఉంది, మీకు ఏదైనా సమస్య ఉంది, మీకు ఏదైనా లేదు, మా ద్వారా ఏది ఉన్నా దాన్ని మేము ముందుండి మేము తీసుకెళ్తాం. మీకు సమస్య ఉంది కదా, దాన్ని పరిష్కరిస్తా. అందరితో పాటు నేను ఒక్కనే కాదు, నాతో పాటు చేసిన ప్రతి మనిషిని నేను ముందుండి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తామని నేను అనుకుంటున్నాను. మీరు చివరిగా గ్రామ ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు మీకు చెప్పేది ఒకటే తలుచుకున్నా, మంచి వ్యక్తి అని నన్ను ఎన్నుకున్నారు. అదే మంచి వ్యక్తి మంచితనాన్ని నేను 5 ఏళ్ల పరిపాలన మీకు కొనసాగిస్తా. నన్ను మంచి భారీ మెజారిటీతో నాతో పాటు వార్డు నెంబర్లు ప్రతి ఒక్కరిని గెలిపించి అది ఒకటే కోరుకుంటున్నా గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ గారికి. ఎందుకంటే ఈరోజు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మాకు ఎప్పుడు చేయలేదు, ఒక అవకాశం ఇచ్చి చూడండి అని ఆయన కూడా పెద్ద మాట చేసుకుని మా మాజీ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా నీ ఉండాలి, నీ ఉంటే ఈ గ్రామానికి బాగుంటుంది, ఆయన కూడా మాట ఇచ్చిన తప్పకు మీకు కూడా అందరికీ ఇస్తున్నాడు, నీ ఉంటే బాగుంటుందని వారందరూ ఎన్నుకున్నందుకే నేను ఈరోజు ముందుండిపోతున్నా. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా, పార్టీయే కాదు ఏది ఉన్నా మేము ముందుకెళ్ళి దాన్ని పరిష్కరిస్తాం. అది ఉంది మా దగ్గర, ఇచ్చి చూడండి మీరు ఒకసారి. దాన్ని ఏం చేయాలనో ఏం చేస్తామో మీరు ముందు మీకు చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి హామీస్తున్నా. ఏది ఉన్నా అందరం కలిసి కూర్చొని మనం దాన్ని ఇది చేసుకుందాం, పరిష్కారం చేసుకుందాం. నేను ఒక్కనే కాదు, మీరు అందరు ఈరోజు పోరాడుతున్నారు, మీ అందరితో పాటు నేను ఉంటా. ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుండి దాన్ని పరిష్కరిస్తా. మనతో పాటు పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా అందరం కూర్చోబెట్టుకొని ఏ సమస్య ఉన్నా ఒకరి దగ్గరికి మనం పోకూడదు, అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడించి ఈరోజు ఆ పరిష్కారాన్ని మనం సరిదిద్దుకోవాలని ఒకే ఒక కోరిక. ఈ గ్రామంలో ఎలాంటి సమస్య ఉండకూడదు,
అదొక్క కోరిక మా లోపల ఉంది. అదొక్కటి నెరవేరుస్తాను. గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళందరికీ కోరుకుంటున్నాను. మీకు ఏ గుర్తు కేటాయించారు? నాకు కత్తెర గుర్తు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థి సత్యమ్మరాజు గౌడ్కు మద్దతుగా మాజీ సర్పంచ్ అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకసారి మా మాజీ సర్పంచ్ గోపాల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ గ్రామంలో ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం అయితే చాలా బ్రహ్మాండంగా, జోరుగా, హుషారుగా, చాలా ఏకదాటిగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే మీరు చివరి దశకు వచ్చేసింది అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అంటే గతం లోపల కూడా మేము ఏదైతే సర్పంచ్గా మేము గత 5 సంవత్సరాల కింద పోటీ చేసినప్పుడు ఏవైతే హామీలు గ్రామం లోపల చేస్తామో, ఈ గ్రామం లోపల గతంలో ఉన్నటువంటి వారు ఏదైతే పరిపాలన చేసిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు గ్రామం అనేటటువంటిది సస్యశ్యామలం, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం లేకుండే. ఆ దానిని మేము అంతం పలుకుతాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ. ఆ ఉద్యమ పార్టీ తరఫున మేము పోటీ చేస్తూ ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి. ఉద్యమ నేపథ్యం ఏ విధంగా ఉంటుందో, పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తామో మీరు ఒకసారి చూడండి, మాకు అవకాశం కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజున అభ్యర్థి ఉన్న ఈ ప్రజల మద్దతుతో బ్రహ్మాండంగా గెలుచుకున్నాం. ఏదైతే ఆ రోజు మేము హామీ ఇచ్చినామో ఆ హామీ మేరకు గ్రామం లోపల ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. గ్రామం లోపల ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా పోలీస్ స్టేషన్ వరకు పోకుండా గ్రామం లోపలనే మేము అందరం కూర్చొని, గ్రామ పెద్దలం అందరం కూర్చొని గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చూసినాం. కానీ ఎక్కడ కూడా కేసులు కానీ ఒకరికొకరు కొట్లాటలు పెట్టి ఆ విధంగా చేసేది కాకుండా గ్రామంలో పరిష్కారం చేసినాం. అదేవిధంగా గ్రామం లోపల కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి అవన్నీ మేము నెరవేర్చినాం. ప్రజల హామీలను సాధ్యమైనంత వరకు నెరవేర్చినాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మా వెంబడుండి బీఆర్ఎస్ పార్టీని ఆదరించుకుంటూ ఆ విధంగా ముందుకు ప్రచారాన్ని తీసుకుపోతా ఉన్నాం. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్వాగతం పలుకుతున్నారన్న? ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఒకటే, మేము ఏదైతే ఈరోజు మరి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాకు సమయం కూడా తక్కువ ఉండే, మీ అందరికీ తెలుసు. ఈ ఎలక్షన్ కమిషన్ జస్ట్ అంతా 3 రోజులే ఇచ్చి తర్వాత మీరు ఎంబడే ఈరోజు షెడ్యూల్ విడుదల చేసి ఒకటే రోజు ఆగి తర్వాత నామినేషన్ స్టార్ట్ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మేము అందరం కూర్చొని మా పార్టీ తరఫున, గ్రామ పెద్దల తరఫున అందరం కూర్చొని సత్యమ్మరాజు గౌడ్ గారిని అభ్యర్థి అయితే మంచిగా ఉంటాడని చెప్పి ఏదైతే గత ఎన్నికలలో మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి మేమే అనే కోరిక మాకేం లేదు, మీరు ఎవరైనా ఉంటామంటే కూడా మాకు సంతోషం, అట్లా అవకాశం ఇస్తామని చెప్పినాం. ఈరోజు కూడా మొన్న ఎన్నికలు వచ్చిన తర్వాత అందరం కోసం అడిగినాం, మీరు ఎవరైనా ఉంటామంటే సరే పార్టీ తరఫున, మీరు లేదంటే మేము తయారున్నామని చెప్పినాం. అంటే అందరు ఆలోచన చేసి లేదు మాకు ఒక అవకాశం అంటే మరి మంచి వ్యక్తి ఉండాలి, మంచి పరిపాలన, ఇంతవరకు ఏ విధంగా అయితే మేము పరిపాలన చేసినామో దాన్ని ముందు కొనసాగింపుగా ఉండాలి. కాబట్టి మంచి అభ్యర్థి ఎన్నుకోవాలని సత్యమ్మరాజు గారిని ఎన్నుకొని ఆ విధంగా ప్రచారాన్ని ముందుకు పోతూ ఉంటే ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసిన ఏదో మాయా మచ్చింద్ర అనేటటువంటి మాయ మాటలు చెప్పినా ఈరోజు నాగిరెడ్డిపల్లి గ్రామం లోపల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే గతం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందినటువంటి సంక్షేమ ఫలాలే, మరి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ఈ గ్రామం లోపల ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసుకు ఉన్నాం. మరి సంక్షేమ పథకాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి 200 ఉన్న పింఛన్ ఈరోజు 2000 రూపాయలు మహిళలకు వస్తూ ఉంది. అదేవిధంగా మరి మన వికలాంగులకు మరి ఆ రోజు 500 ఉన్న పింఛన్ ఈరోజు 4000 రూపాయలు వస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో కూడా గడిచిన కొన్ని సంవత్సరాల నుండి చూసుకుంటే మరి రైతులకు ఒక పెట్టుబడి సాయం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలే, కేవలం ఓన్లీ కేసీఆర్ గారికి వచ్చింది. రైతులకు ప్రతి ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు మరి ఎవరితో దళారుల దగ్గరికి పోయి మరి ఊళ్ళో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులకు పోయి తమ భూములు తనాఖా పెట్టి మరి భార్యతో మెల్లో ఉన్న పుస్తెలు తనాఖా పెట్టి అట్లా అప్పులు తెచ్చి అట్లా చేసుకోకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలి, రైతులు మెరుగుపడాలని ప్రతి ఎకరానికి 5000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయల స్కీమ్ తీసుకొచ్చి మరి రైతులను ఆదుకున్నారు. అటువంటి స్కీమ్లు ఇంటింటికి మరి ఏదైతే మంచినీళ్ళ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జరిగినాయి. వాటన్నింటినీ మరి ప్రజలలో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నాగిరెడ్డిపల్లి గ్రామంలో వాటికి తోడు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు
అభివృద్ధి కార్యక్రమాలు మరి వాటన్నింటికి తోడు మరి మమ్మల్ని సర్పంచ్గా ఆ పార్టీ తరపున ఎన్నుకుంటే మేము కూడా గ్రామం లోపల ఒకరికొకరు కొట్లాటలు కానీ మరి ఏదో లేనిపోని పంచాయతీలు పెట్టడం కాకుండా ఈ నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఒక మంచి పరిపాలనని అందించడం జరిగింది. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అభ్యర్థికి ఏ అభ్యర్థిని నిలబెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఉన్న అభ్యర్థికి బ్రహ్మాండమైనటువంటి విశేష స్పందన ఈరోజు గ్రామం లోపల కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము ఆ విధంగా ప్రజలలోనికి పోతా ఉన్నాం. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు తిరుగుతున్నారు కాబట్టి గ్రామంలో సమస్యలు ఏమైనా మీరు దృష్టికి తీసుకొచ్చారా ప్రజలు? సమస్యలు ఆల్రెడీ గతంలోనే దాదాపు ఈ గ్రామం లోపల ఒక 10 కోట్ల రూపాయలు కేవలం ఒక ఎమ్మెల్యే తర్వాత సర్పంచ్గా ఉండే గ్రామం లోపల దాదాపు 8 నుంచి 10 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు అక్కడక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికలైన తర్వాత సర్పంచ్ మరి మేము ఒక ప్రణాళిక రచించుకొని ఏ కాలనీలో ఏ సమస్య ఉందో మా దృష్టికి వచ్చినాయి కొన్ని సమస్యలు, వాటన్నింటిని క్రోడీకరించుకొని ప్రాధాన్యత క్రమంలో ముందు ఏది చేయాలి తర్వాత ఆ విధంగా మేము చేసుకొని గ్రామం లోపల ఉన్న అన్ని సమస్యలను తీరుస్తాం. నాగిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి సత్యమ్మ రాజు గౌడ్కు ఆయన సర్పంచ్ అభ్యర్థి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, గ్రామ ప్రజల నుంచి ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఒకసారి మనం గ్రామ ప్రజలను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి. అన్నగారు చెప్పండి, సత్యమ్మ రాజు గౌడ్కి మీరే ఓటు అసలు ప్రచారం ఎలా జరుగుతుంది గ్రామంలో, మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళు? ఈరోజు సత్యమ్మ రాజుగౌడ్ని ఒక నేనే కాకుండా ప్రతి కులం నుండి కూడా నీవైతే గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతావు, ముందంజల నుండి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తావనే నమ్మకంతోన అందరి ఆమోదంతోన ఈరోజు సత్యమ్మ రాజుగౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది. ప్రతి డోర్ టు డోర్ తిరుగుతుంటే కూడా ఈరోజు అభ్యర్థుల కంటే ముందే కార్యకర్తలు కానీ ఇక్కడున్న మా మహిళలు కానీ ఏమైంది మీరు ఇంకా తొందరగా వెళ్తలేరు, డోర్ టు డోర్ పోయి తిరుగుదాం పాండి, మీరు ఉంటేనే గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది, ఇంతకుముందు కూడా ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి, మీరు కూడా కంకణబద్దులై ఈరోజు మా అందరి ఆమోదంతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము, మా సమస్యలు తీరుస్తామనే నమ్మకంతో ఈరోజు బ్రహ్మరథం పట్టినారు నాగిరెడ్డిపల్లి గ్రామం. ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు? గతంలో మాజీ సర్పంచ్ కూడా చాలా పనులు చేసిండు, మరి ఇప్పుడు కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నాం. సత్యమ్మ రాజుగౌడ్కు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? సత్యమ్మ రాజుగౌడ్కు ఓటు వేయాలంటే ఇప్పుడు గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నని కూడా ఒక గ్రామ సర్పంచ్ తీర్మానం లేనిది ఏ పని కాదు. వాళ్ళు చెప్తుంటారు అవతలోళ్ళు మేము సీఎం ఉండము పిఎం ఉండము అంటారు, అవన్నీ ఉద్దర మాటలు. ఈడ నాగిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఢిల్లీలో రాజున్నని కూడా తల్లికి కొడుకని సామెత ఉంది. అక్కడ నుండి సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఇక్కడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని అడుగుతారు. సర్పంచ్ ఎవరికైతే తీర్మానం చేసి గీ పనులు కావాలంటే వారికి మాత్రమే ఆమోదం తెలుపవలసి వస్తుంది.